ఆర్టీఐ కార్యకర్త నాగార్జున రెడ్డిపై దాడిని ఖండించిన ప్రజా సంఘాలు. బీఆర్ న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లాలో మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన ఆర్టీఐ కార్యకర్త నాగార్జున రెడ్డిని దుండగులు కిడ్నాప్ చేసి చితకబాదటం అత్యంత దుర్మార్గమని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్టీఐ కార్యకర్త నాగార్జున రెడ్డి మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఇన్స్పెక్షన్కు ఫిర్యాదుదారుడిగా హాజరయ్యాడు. అది గమనించిన కొందరు దుండగులు నాగార్జున రెడ్డిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలివేసి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో మైనింగ్ అక్రమాలను ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త నాగార్జున రెడ్డిని దుండగులు దుర్మార్గంగా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని, నాగార్జున రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని, ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవాళ తనిఖీలు ఉన్నాయని చెప్పి వెళ్ళారు సార్. పందిరిపల్లిలో వెళ్తే అక్కడ కారులో వెళ్తే డ్రైవర్ని బెదిరించి పంపించేసి ఇంకా ఆవుల అశోక్, ఆవుల నాని వాళ్ళు మహేంద్ర దాడి చేయమన్నాడు. ఎమ్మెల్యే కొండయ్య కూడా చంపేయమన్నారని చెప్పేసి ఇలా చంపేసి పడేసి ఎక్కడ ఏం చేశారో తెలియదు సార్. ఇలా చేసేసారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఫోన్ కలవట్లా, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, రింగ్ అవుతలేదు. ఇంకా ఇలా వాళ్ళే చంపించడానికి ప్లాన్ చేశారు సార్. నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కలెక్టర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి అందరికీ అవన్నీ ఇచ్చాడు సార్. అయినా కూడా ఎవరు ప్రొడక్షన్ ఇవ్వలేదు. పోలీసులు కూడా ఎవరిని పంపించలేదు. ఆయన ఒక్కడే వెళ్ళేసరికి వేరే కుర్రోడు తీసుకుని వెళ్ళాడు. అతను బెదిరించి పంపించేశారు. ఆయనేమో కొట్టి ఇలా చంపడానికి ప్లాన్ చేశారు. మా ఎవరిని ఎవరు కొట్టారమ్మా పేరు చెప్పు. నాయుడు నాగార్జున రెడ్డిని, ఎమ్మెల్యే కొండయ్య, మహేంద్ర వాళ్ళ కొడుకు మహేంద్ర, ఆవుల అశోక్, ఆవుల నాని వాళ్ళ చేత కొట్టించి రౌడీల చేత ఇలా చేశారు సార్. ఆయన ఇంటి దగ్గర నుంచి ఏం చెప్పి వెళ్ళాడమ్మా? ఇంటి దగ్గర నుంచి ఏం చెప్పి వెళ్ళేప్పుడు ఫోన్లో మాట్లాడుతూ విన్నాను సార్. ఇలా మహేంద్ర దాడి చేయమన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ప్రొడక్షన్ కోసం పోలీసులు ఆన్లైన్లో ఇచ్చి వచ్చాడు సార్ నిన్న. అయినా వాళ్ళు ఎవరు ప్రొడక్షన్ ఇవ్వలేదు. ఆయన వేరే కుర్రోళ్ళని తీసుకుని వెళ్తే ఒక అబ్బాయిని తీసుకుని వెళ్తే ఆ అబ్బాయిని కూడా బెదిరించి పంపించేసి ఆయన్ని అలా కొట్టేసి పంపించారు సార్.